రోజువారీ జీవితంలో మనం కామన్గా ఉపయోగించే పదార్థం షుగర్. అదే షుగర్ను మితం చేస్తే, వినియోగం పూర్తిగా మానేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఆ రుచి తప్ప ఆ షుగర్ వల్ల ఇంకే విధమైన లాభం మన శరీరానికి కలగదని చాలామంది మర్చిపోతుంటారు. 21 డేస్ నో షుగర్ ఛాలెంజ్ తీసుకుంటే కలిగే 16 బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ మానేయడం వల్ల ఇన్ని లాభాలా తెలిస్తే ఆశ్చర్యపోతారు. రోజువారీ జీవితంలో మనం కామన్గా ఉపయోగించే పదార్థం షుగర్. షుగర్ నోటికి తీయటి రుచిని ఇస్తుంది, మనసుకు మంచి ఫ్లేవర్ కలుగుతుంది. అయితే ఆ రుచి తప్ప ఆ షుగర్ వల్ల ఇంకే విధమైన లాభం మన శరీరానికి కలగదని చాలామంది మర్చిపోతుంటారు. రోజులో పదే పదే టీ అంటూ కాఫీ అంటూ షుగర్ తీసుకుంటూనే ఉంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి. అదే షుగర్ను మితం చేస్తే, వినియోగం పూర్తిగా మానేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి. అలా కలిగే ఆ లాభాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. షుగర్ మన శరీరంపై, ఆరోగ్యంపై, మైండ్పై, ఇంకా మనసుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో కూడా చెబుతాను. 21 డేస్ నో షుగర్ ఛాలెంజ్ తీసుకుంటే కలిగే 16 బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. కొంచెం సమయం కేటాయించండి, అర్థం చేసుకోండి. ఈ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేస్తే ఎలాంటి మ్యాజికల్ బెనిఫిట్స్ కలుగుతాయో మీకే తెలుస్తుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము అప్లోడ్ చేసే ఉపయోగకరమైన వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు. నెంబర్ 1, బరువు తగ్గొచ్చు. షుగర్ వినియోగం మానేయడం వల్ల బరువు తగ్గుతారు. 21 డేస్ షుగర్ తీసుకోవడం మానేసి చూడండి. ఇది కొంచెం కష్టమైన పని అని తెలుసు, కానీ షుగర్ అనేది ఒక అడిక్షన్ అయిపోయింది. అందువల్ల దీన్ని మానేయడం కష్టమే. కానీ దీని ఉపయోగం తగ్గించడం వల్ల మీకు కలిగే లాభాల గురించి తెలిసిన తర్వాత మీ అంతటా మీరే దీన్ని వినియోగం తగ్గిస్తారు. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. దీనివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే షుగర్లో క్యాలరీలు తప్ప ఇంకేమీ ఉండవు. క్యాలరీలు శరీరంలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీనివల్ల బరువు పెరిగిపోతారు, ఊబకాయం వస్తుంది. నెంబర్ 2, చర్మం మెరుగుపడుతుంది. ముడతలు లేని అందమైన ప్రకాశవంతమైన చర్మం కావాలని ఎవరికి ఉండదు? వయసు పెరుగుతున్నా అది ముఖంలో తెలియకూడదని ఎవరు ఆశించరు? 21 రోజుల షుగర్ ఆపి చూడండి, ఈ మీ కోరిక నిజమవుతుంది. నా మాటలు మీకు అర్థమయ్యి షుగర్ మానేద్దామని అనుకుంటే యాక్సెప్టింగ్ 21 డేస్ నో షుగర్ ఛాలెంజ్ అని కామెంట్ చేసి చెప్పండి. షుగర్ తీసుకోవడం పూర్తిగా ఆపేసినా లేదా మోతాదు తగ్గించినా మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. తక్కువ వయసు వారిలా కూడా కనిపిస్తారు. నెంబర్ 3, స్టేబుల్ ఎనర్జీ ఉంటుంది. షుగర్ తీసుకున్నప్పుడు మొదట చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. అయితే ఆ ఎనర్జీ కొంతసేపు మాత్రమే నిలుస్తుంది, లాంగ్ టర్మ్లో ఉపయోగపడదు. షుగర్ వల్ల మొదట ఎనర్జెటిక్గా అనిపించినా ఆ తర్వాత అలసటగా అనిపిస్తుంది. శరీరంలో శక్తి లేనట్టు నీరసపడతారు. శరీరం బరువెక్కినట్లు ఫీల్ అవుతారు. నేను చెప్పినట్లు 21 డేస్ షుగర్ మానేసి చూడండి, మీ శరీరం ఎనర్జీతో నిండిపోతుంది. కొంతసేపు కాదు, రోజంతా ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా ఉంటారు. మీ పనులు మెరుగ్గా చేసుకోగలుగుతారు. నెంబర్ 4, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ రావడానికి అనేక కారణాలున్నాయి. జెనెటిక్స్ కూడా అందుకు కారణం అవ్వచ్చు. అయితే షుగర్ వినియోగం తగ్గించడం వల్ల లేదా పూర్తిగా మానేయడం వల్ల మన షుగర్లో వచ్చే స్పైక్ తగ్గుతుంది. సులభంగా చెప్పాలంటే మనం షుగర్ తీసుకున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. షుగర్ ఎక్కువ తింటే ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోతుంది. మళ్ళీ అదే పనిగా మనం షుగర్ తీసుకుంటే ఈ ఇన్సులిన్ పెరగడం మొదలవుతుంది. ఒక టైం వచ్చేసరికి ఇన్సులిన్కి శరీరం రెసిస్టెంట్ అవుతుంది. అంటే ఏంటి? చిన్న రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్తో చూద్దాం.
మన ఇంటికి ఎవరైనా రిలేటివ్ వచ్చారనుకోండి, వారికి అన్ని మర్యాదలు చేస్తాము, చాలా బాగా చూసుకుంటాం. అయితే అదే రిలేటివ్ మళ్ళీ మళ్ళీ వస్తుంటే మనకు బోరింగ్గా అనిపిస్తుంది. చివరికి చిన్న టీ ఆఫర్ చేద్దామని కూడా అనుకోము. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు కాబట్టి. ఇదే విధంగా మీరు మళ్ళీ మళ్ళీ షుగర్ తీసుకుంటే ఇన్సులిన్ స్పైక్ వస్తుంది, అక్కడ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు మీ శరీరం కండరాలు ఇంకా షుగర్ కావాలని కోరుకుంటాయి. దీనివల్ల మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇదంతా జరగకూడదంటే మీరు వెంటనే షుగర్ మానేయాలి. నెంబర్ 5, ఆకలి తగ్గుతుంది. అవును, షుగర్ మానేస్తే మీ ఆకలి కూడా తగ్గుతుంది. కొంతమందికి చాలా ఆకలి వేస్తుంది. ఇది కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైకిల్ అయిపోతుంది. కండరాలకు షుగర్ చేరనప్పుడు మీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. దీనివల్ల మీ ఆకలి పెరిగిపోతుంది. అధికంగా షుగర్ తీసుకోవడం మానినప్పుడు, షుగర్ వినియోగం తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మీ ఆకలి కూడా తగ్గిపోతుంది. నెంబర్ 6, మనోబలం పెరుగుతుంది. షుగర్ మనోబలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. షుగర్ ఇంటేక్ తగ్గిస్తే మీ మూడ్ స్టేబుల్గా ఉంటుంది, మనోబలం కూడా పెరుగుతుంది. మీ మనోబలం పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. షుగర్ వల్ల కొంతసేపు మీకు బాగా అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో డిప్రెషన్, డిస్పేర్ వంటి వాటికి దారితీస్తుంది. దాని దుష్ప్రభావం శరీరంలో కనిపిస్తుంది. నెంబర్ 7, హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అధికంగా షుగర్ తీసుకునే వారి గుండెపై ఆ ప్రభావం పడుతుందని గమనించారు. ఇది డైరెక్ట్గా గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. ఈ కారణం చాలదా షుగర్ వినియోగం తగ్గించడానికి? నెంబర్ 8, ఇంటెస్టినల్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. షుగర్ తగ్గించడం డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. అధికంగా షుగర్ తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్స్లోని గుడ్, బ్యాడ్ బ్యాక్టీరియాల మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటుంది. షుగర్ తగ్గిస్తే ఈ బ్యాలెన్స్ బాగుంటుంది, డైజెస్టివ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 9, శరీరంలో స్వెల్లింగ్ తగ్గుతుంది. శరీరంలో ఎక్కడైనా వాపు ఉన్నా, స్వెల్లింగ్ ఉన్నా షుగర్ తగ్గించడం వల్ల అవి తగ్గుతాయి. నెంబర్ 10, హార్మోనల్ బ్యాలెన్స్ బాగుంటుంది. అవును, అధికంగా షుగర్ తీసుకునే వారిలో హార్మోనల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అదే షుగర్ తీసుకోవడం తగ్గిస్తే హార్మోనల్ బ్యాలెన్స్ సరి అవుతుంది. దీనివల్ల మీకు బాగా అనిపిస్తుంది. నెంబర్ 11, దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే, మీ ఆరోగ్యం దీర్ఘకాలం బాగుండాలంటే అది కూడా షుగర్ ఆపేయడం ద్వారా సాధ్యమవుతుంది. మెరుగైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది. నెంబర్ 12, నిద్ర బాగా పడుతుంది. చాలామంది నిద్రలేమితో నిత్యం బాధపడుతుంటారు. మంచి నిద్ర కోసం ఏమేమి చేస్తారో, ఎన్ని మందులు తీసుకుంటారో వారికే తెలియదు. షుగర్ కన్సంప్షన్ తగ్గించేస్తే ఈ సమస్య కూడా సరి అవుతుంది. స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. నెంబర్ 13, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అవును, మీ లైఫ్ బాగుండాలంటే, క్వాలిటీ లైఫ్ జీవించాలంటే, మీ జీవితకాలం పెరగాలంటే కూడా షుగర్ ఇంటేక్ తగ్గించండి. మెరుగైన జీవితానికి ఇది సహాయపడుతుంది. నెంబర్ 14, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. తరచూ అనారోగ్యాల పాలవ్వకుండా ఉండాలంటే రోగనిరోధక వ్యవస్థ బాగుండాలి. షుగర్ కన్సంప్షన్ తగ్గించేస్తే ఇది కూడా సాధ్యమవుతుంది. ఈ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. నెంబర్ 15, సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నిజంగానే షుగర్ ఇంటేక్ తగ్గించడం వల్ల మీ సెక్షువల్ లైఫ్ కూడా మెరుగుపడుతుంది. నెంబర్ 16, పళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ తీపి తినకండి, పళ్ళు పాడైపోతాయి. పిల్లలకు పదే పదే చెప్పే మాటలు ఇవి. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయని చాలామంది మర్చిపోతారు. తీపి ఎక్కువ తినకండి, దీనివల్ల పళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. క్యావిటీస్ రావచ్చు, చిగుళ్లలో వాపు రావచ్చు, చిగుళ్ల సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. తీపి ఆహారం తగ్గించడం మీ పళ్ళకు కూడా మంచిది. ఈ విధంగా షుగర్ ఇంటేక్ తగ్గించడం వల్ల ఇన్ని లాభాలు పొందవచ్చు. మరి ఇక నుంచి షుగర్ తీసుకోవడం తగ్గిస్తారా? ఈ 21 డేస్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు నుండి 21 డేస్ ఛాలెంజ్ తీసుకొని కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేశాము అని కామెంట్ చేసి చెప్పండి.
ఛాలెంజ్ను కంప్లీట్ చేస్తే ఒక విషయాన్ని సాధించామన్న భావన మీలో కలుగుతుంది. అది మీకు చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. లేదు, ఛాలెంజ్ తీసుకున్నాము కానీ మధ్యలో బ్రేక్ చేశాము అన్నా కూడా ఇబ్బంది లేదు, మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయండి. ఛాలెంజ్ కంప్లీట్ చేసిన వాళ్ళు షుగర్ని శాశ్వతంగా మానేయవచ్చు. అయితే అది మీ చాయిస్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి, కానీ అధికంగా తీసుకోకండి. అడిక్ట్ అవ్వకండి. న్యాచురల్ షుగర్స్ అందుబాటులో ఉంటాయి, వాటి గురించి తెలుసుకోండి. కావాలంటే షుగర్ని ఆ న్యాచురల్ షుగర్స్తో రీప్లేస్ చేయండి. దీనివల్ల మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుంది. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరగా ఒక మాట, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. ముందు చెప్పినట్లు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.